వీళ్ళకు కనీసం మాటలు కూడా రావు. వీళ్ళ బాధ చూడండి. మేము 5 లక్షల సిట్యుయేషన్ సార్, మమ్మల్ని మోసం చేసిపోయాడు సార్. మా ఆయనకు మాటలు రావు సారు. తీసుకొచ్చి ఊక కట్టి కట్టినావా బాడుకాకు బాడుకావని గొజ్జ బాడుకావని ఎలా ఉండడం. నెలకు 12,000 జీతగాని మాత్రమే 2,56,000 రూపాయలు కట్టాలంటే ఏడుకీలు కట్టాలి. నేను నా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ తోల్లా. ఈరోజు ఏమైందంటే కొత్తకోటలో ఒక స్కామ్ జరిగింది. 3 కోట్ల స్కామ్. ఏమైందంటే ఒక భార్యాభర్తలు దంపతులు 150 మందితో నా చిట్టి పైసలు కట్టించుకొని ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఎగరగొట్టి వెళ్ళిపోయారు. మొత్తం అమౌంట్ 3 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. వాళ్ళ బాధ్యతలు అందరూ వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు. వాళ్ళైతే ఊరు ఇడిచిపెట్టి పారిపోయినారు. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ అక్కడ ఏం లాభం లేదు. అందుకే ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా వస్తున్నారు. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. వాళ్ళ బాధలు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఎవరెవరు ఎంత కట్టిరు, ఎంత లాస్ అయినారు అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిట్టి డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు, చిట్టి డబ్బులు కానీ వాళ్ళకు ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు. దగ్గర 150 నుంచి 200 మెంబర్స్ ఉన్నారంట. కానీ ఇక్కడికి మాత్రం కేవలం కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. మేము ఇక్కడ కొత్తకోట మండలానికి సంబంధించిన వివిధ గ్రామాల ప్రజలమండి మేము. ఇక్కడ ఈ చుక్కా బాలకృష్ణ, సన్నాపు శ్రీనివాసులు అనే వ్యక్తి, వీళ్ళ సొంత ఊరు వచ్చేసి కొత్తూరు, ఇక్కడ కొత్తకోట మండలంలో అమడబాగుల దగ్గర. ఇతను వీళ్ళ యొక్క సొంత ఇల్లు కొత్తకోట విద్యానగర్ కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నాడు, సొంత ఇల్లు కట్టుకొని. అయితే అతని పేరు చుక్కా బాలకృష్ణ. వాళ్ళ యొక్క భార్య అరుణ గారు. ఆమె యొక్క స్థానిక ప్రైవేట్ కాలేజీలో, ఒక ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది ప్రైవేట్గా. ఈమెకున్న క్వాలిఫికేషన్తో ఈమెను చాలామంది నమ్మినారు. అలాగే అతన్ని కూడా గల్లీలో అందరికీ పరిచయం కాబట్టి, స్థానికంగా నివాసం ఉంటున్నాడు కాబట్టి అతన్ని నమ్మి చాలామంది ఇక్కడ అతని దగ్గర 5 లక్షలు 3 లక్షల చిట్టీలు వేయడం జరిగింది. అలాగే కొంతమంది 2 రూపాయల ఇంట్రెస్ట్కు నెల వడ్డీ ఇస్తామంటే కూడా నమ్మి వాళ్ళకు వడ్డీలకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అతను గత 5-6 సంవత్సరాల నుంచి చిట్టీలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చి చిన్న 1 లక్ష రూపాయలు 2 లక్షల చిట్టీలు అవి ఒక 2 సంవత్సరాలు నమ్మించి అందరికీ చిట్టీలు వేయడం జరిగిందండి. ఆ తర్వాత అతన్ని నమ్మి మార్కెట్లో మంచి పేరుందని చాలామంది ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని అతను అందరి దగ్గర చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల వాళ్ళు, మండల టౌన్లో కొంతమంది, వీళ్ళ కాలనీ వాసులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతన్ని నమ్మి చాలా చిట్టీలు వేయడం జరిగింది. అయితే గత 2-2.5 సంవత్సరాల నుంచి ఎవరికి తీసుకున్న డబ్బులకు, వాళ్ళకు అసలు తీసుకున్న డబ్బులకు కూడా ఇవ్వట్లేదు. అలాగే ఎత్తిన చిట్టి కస్టమర్లు కూడా ఎవరు లేరు. ఒక్కొక్కరికి 5-5 లక్షల చిట్టీలు, ఒక్కొక్క మనిషి దాదాపు 4.5 లక్షల దాకా 5 లక్షల వాళ్ళు మొత్తం పూర్తిగా కట్టడం జరిగింది. ఎవరికి చిట్టీలు ఇవ్వలేదు. అయితే ఇతను ఏం చేసిండంటే, అసలు ఒక వ్యక్తికి పరిచయం లేకుండా చిట్టీలు వేయించుకున్నాడు. ఒక 20 మంది చిట్టి సభ్యులు ఉన్నారంటే యాక్చువల్గా ఒక గ్రూప్ మెయింటైన్ చేసి, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఈ నెల ఎవరికి చిట్టీలు ఎత్తించండి, ఈ నెల ఎవరికి అనేది ఇన్ఫర్మేషన్ తెలియాలి. కానీ అతను ఒక వ్యక్తికి పరిచయం లేకుండా చిట్టీలు వేయించుకున్నారు. అసలు అట్లాంటి ఆ డబ్బులను ఎత్తుకొని అతను, మాకు తెలుసుకున్నది ఏంటంటే, అతను బాగా ఐపీఎల్ బెట్టింగ్లో, భార్యాభర్తలు ఇద్దరు ఐపీఎల్ బెట్టింగ్లు ఆడేవారని తెలిసింది. అలాగే ఆడుతూ కొన్ని డబ్బులతో వీళ్ళు కొన్ని అమౌంట్ కూడా లాస్ట్ ఒక నెల రోజులు వీళ్ళు మొన్న 23వ తారీఖు సెప్టెంబర్ నెలలో వీళ్ళు ఉదయం 9 గంటలకు వెళ్ళిపోవడం జరిగిందండి. గత వారం రోజులకి అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి కొత్తగా చిట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 30 నుంచి 40 లక్షలు ఒక 10 రోజుల్లో అందరితో కలెక్షన్ చేసుకొని ఆ డబ్బులతో వీళ్ళు ఉడాయించడం జరిగింది. ఇక్కడ నుంచి విషయం ఒక్కొక్కరి ద్వారా అందరూ తెలుసుకొని ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఆందోళన చేస్తున్నాము. గత వారం రోజుల నుంచి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తున్నాం, అమ్మ మేము ఏమన్నాము, మేము నష్టపోయిన దాంట్లో మాకు కనీసం ఒక సగానికి పైగా ఆ రకంగా అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చినా ఏదో మా కర్మ అనుకొని మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాము. ఇంకా మేము ఎక్కడో ఒక దగ్గర పోగొట్టుకున్నాం అనుకుంటాము. మాకు మొత్తం ఇవ్వకుండా తోచినంత వరకు వచ్చి న్యాయం చేయండి. వీళ్ళని ఎంతవరకు ఉన్నా మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అన్నని పిలిపియండి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ, అరుణ వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎంతగానో మేము ప్రాధాయపడుతూ రోజు వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళని బ్రతిమాలుకొని, వీళ్ళ ముందర ఏడవడము, వీళ్ళ ముందర ఎంతో బ్రతిమాలాడుకోవడం జరుగుతుంది. ఎంత అడిగినా కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా వచ్చి మా సమస్యను పరిష్కరించడానికి ఆశతోనే వారం రోజులకి ఎదురు చూస్తున్నాము. అయినా కానీ ఎక్కడ ఫలితం లేదు. అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు సమాజంలో ఉండి జనాల సొమ్ముతో ఎందుకు ఇట్లా ప్రజల్ని మోసం చేస్తారో తెలియదు. ఇక్కడ చూడండి, ఆ ముసలామె వాళ్ళ యొక్క వీళ్ళ కొడుకు రీసెంట్గా వీళ్ళ కొడుకు చనిపోతే రైతు బీమా పైసలు వస్తే 5 లక్షలు తీసుకొచ్చి అతనికే ఇచ్చిందంట.
ఆమె బాధ చూడండి. ఆమె కూలి పని చేసుకుంటూ కనిమెట్ట గ్రామం కూలి పని చేసుకుంటూ ఆమె కూడా బతుకుతూ తన బిడ్డతో తన కొడుకు కోడలతో వాళ్ళతో కూడా వేయించడం జరిగింది. ఆమె దగ్గర 7.5 లక్షల దాకా కట్టించడం జరిగింది. ఆమె పరిస్థితి ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఉన్న బాధ వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మి అతను కొంత డబ్బు ఇచ్చి చిట్టిచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్ని డబ్బులు ఇచ్చి దాదాపు 15 లక్షల దాకా ఒక 5 మంది కలిసి అతనికి బిజినెస్ రొటేషన్ కోసం అని ఇతను ఇప్పించడం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఇంకా చాలామంది మూగవాళ్ళు ఉన్నారండి. 5 మంది మూగవాళ్ళు, వాళ్ళకి మాటలు రావండి. వాళ్ళు కూడా ఈ మూగవాళ్ళు మేస్త్రి పని చేసుకొని ఇంత బాధతోనే కడితే అసలు వీళ్ళకు ఈ జనాల మీద ఈ రకంగా ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. సరే మన దగ్గర లేవు ఈ రోజు అంటే ఇంకో 4 రోజులకు ఇస్తామని స్థానికంగా ఉండి సమాధానం చెప్పుకోవాలి. కానీ ఈ రకంగా వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది కాదు. అందరం అప్పులు చేస్తాం, అందరము సంసారాల కోసం రకరకాల పిల్లల కోసం ఎంతైనా చేస్తాం. కానీ ఈ రకంగా మొత్తానికి జెండా ఎత్తేసి ఇట్లా ఈ రకంగా మోసం చేసి వెళ్ళిపోవడం అనేది కొంచెం ఆలోచించాలి. దీనికి కూడా కొంచెం చట్టపరంగా కానీ మరి పోలీసులు వాళ్ళు కానీ కొద్దిగా దీన్ని పట్టించుకొని కొద్దిగా వెతికి పెట్టి ఏదైనా ఈ సమస్యకు మాకు పరిష్కారం ఇస్తారని జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతను ఏదో స్థానికంగా ఒక వనపర్తిలో ఒక లాయర్ గారిని కలిసి ఏదో ఐపీ దాఖలు చేసుకోవడం జరిగిందంట. మరి సరే వాళ్ళు ఒక క్లయింట్గా ఒకరి యొక్క సమస్యను పట్టించుకోవడం అనేది కరెక్టే లేండి. కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఆశ్రయం కలిగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాలి. అసలు అతను ఆ డబ్బులు ఏం చేసిండు? సరే నా దగ్గర ఆస్తులు లేవు, నా దగ్గర ఏమి లేవు. ఇప్పుడు ఐపీ దాఖలు చేసినప్పుడు వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి. వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేవు, నీవు ఏ రకంగా నష్టపోయావు అని అడిగినప్పుడు అసలు ఈ జనాల దగ్గర సొమ్ము తీసుకొని నీవేం చేసినావు అనే ప్రశ్న కూడా అడిగితే బాగుండేదని మా యొక్క ఇంతమంది తరపున మేము న్యాయ వ్యవస్థను కూడా కోరుకుంటున్నాం. దయచేసి మీరు ప్రజల పక్షాన్ని నిలబడి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. దయచేసి ఎలాగైనా ఇంతమంది ప్రజలకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో చేయండి. మాది కానాయపల్లి. మేము 5 లక్షల సిట్యుయేషన్ సార్, మమ్మల్ని మోసం చేసిపోయాడు సార్. మా ఆయనకు మాటలు రావు సారు. ఆడపిల్లలు ఉన్నారు నాకు 2. మాకు ఒక్క పైసా ఇవ్వకుండా కనీసం పాస్బుక్లు పెట్టి కూడా మేము తెచ్చుకున్నాం సార్ పైసలు. నా కొడుకు ఒక డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పి నేర్పుని వచ్చి 1,70,000 తెచ్చుకున్నాడు సారు. వినాయకుల పండుగ రోజే మళ్ళీ రోజు ఇస్తే డబ్బులు అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు మాకు. మీరు అందరు మమ్మల్ని మా బాధ అర్థం చేసుకొని మాకు సహకరించండి, మాకు హెల్ప్ చేయండి సార్. ఇట్లా మీ అందరికి దండం పెడతా. నేను 2 లక్షలు దీని కొంపలో పోసుకొని 5 లక్షలు ఇచ్చినా పర్వాలేదు. మాకు 7 లక్షలు వచ్చేది ఉంది, 2 లక్షలు దీని కొంపలో పోసుకొని మాకు 5 లక్షలు ఇస్తే పోతాం మస్తంగా. దీని కొంపలో మన్ను అయ్యా వీళ్ళకు కనీసం మాటలు కూడా రావు. వీళ్ళ బాధ చూడండి. మేస్త్రి పని చేసుకుంటూ చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నారు, చదువులు ఫీజు అన్ని పెడతామని చెప్తారు. తిండి తినకుండా డబ్బులు జాబ్ పెట్టి కడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏం చేయాలో మేము అన్నట్లు మాట్లాడుతున్నారు. ఓకే చెప్పండి అంటే ఎంత కట్టారు మీరు? మేము 3 లక్షలు ఇచ్చినాం, 3 లక్షల చిట్టి వేసినాం. మాకు ఇంకా కట్ట ఇయ్యంగా 40,000 ఇవ్వాలి. మళ్ళీ 1,00,000 రూపాయల చిట్టి కూడా వేసినాం. అవి 3 లక్షలు కడుతున్నాం కానీ మళ్ళీ 1,00,000 రూపాయలు సపరేట్ వేసినాం. 3 లక్షలు కట్టంగా మళ్ళీ 1,00,000 సపరేట్ వేసినాం. ఆ 1,00,000 రూపాయలు అయిపోయి 3 నెలలు అవుతుంది. అవి ఇవే ఇస్తలేవన్నా. మళ్ళీ అవి ఎప్పుడు అంటే అవి ఏమనకుండే ఎన్నిసార్లు అడిగినా అవుతుంది లేక కలెక్షన్ వస్తుంది, అది ఇంకా కాలే కలెక్షన్, ఇదే అవుతలేదు, అది అయినాక ఇస్తలేక అని అన్నాడు అన్న. ఇంకా రోజు 2 రోజులు 3 రోజులకు ఫోన్ చేసినా ఇంటికి వచ్చినా ఆయన వచ్చి చెప్పిపోతున్నాయి, అక్క 3 రోజులు అయినాక ఇస్తా, 2 రోజులు అయినాక ఇస్తా అని రోజు మా దగ్గరకు వచ్చి ఇట్లే కాల్చిపోతున్నాయి. మేము వస్తుంటే ఆయన మా ఇంటికి వస్తున్నాయి. అన్న నాకు అట్లా చెప్పొద్దా అంటే, అక్క నోరు లేదు అన్న, నేను అట్లా మోసం చేయను, నోరు లేని ఆయన మోసం చేసిపోనాక మీ డబ్బులు మీకు మేము ఇచ్చిపోతామని చెప్పిండు. అంతే. సరే మీరు ఎంత కట్టినండి? నేను 9 నెలలు కట్టిన సార్. 5 లక్షల చిట్టి 9 నెలలు. నా పిల్ల పెళ్లి కొరకు వేసిన ఇక అమ్మతోనే తెచ్చుకున్న 3 లక్షలు పెళ్లికి. ఇక నాకు గొంతు గురి పెట్టింది, సత్తునా బతుకుతున్నా. ఇప్పుడు ఏమంటారు మీరు? ఏం కావాలి చిట్టా పైసలు వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఉన్నా తీసుకొచ్చి ఊక కట్టి తీసుకొచ్చి కట్టినావా బార్కాకు
పాడకావని గొజ్జ పాడకావని ఎలా ఉండడం కడుపుకు సరిగా 6 లక్షలు 6 లక్షలు కట్టిండు. 6 లక్షలు దగ్గరికి అతను దగ్గర ఒక నిమిషం అన్న. అసలు చిట్టేసినా ఏడుకు 2.5 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడన్నా ఇప్పుడన్నా ఇచ్చిండు. ఇంటికాడికి వచ్చిందాక ఇప్పుడు ఇస్తా, ఆ రోజు 30 తారీఖు ఇస్తా, 2 తారీఖు ఇస్తా, 3 తారీఖు ఇస్తా అన్నాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఊసిన. 4వసారి మనిషి ఏంటంటే నాకు అర్థమైపోయింది, ఈ మంచి ఇచ్చేటట్లు లేడు, ఎస్కేప్ అయ్యేటట్లు ఉన్నాడు మంచి అది అనేసి నాకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఒకసారి బలవంతంగా ఫోన్ చేస్తే 30,000 ఏనికి వచ్చిండు. వద్దన్న నీ కాలన్నా మొక్కుతా కానీ నాకు అవసరం లేదు, నేను ఏమంటున్నా అంటే నాకు 50,000 అయితే ఇస్తేనే తీసుకుంటా, లేకుంటే మిగతా డబ్బులు పలానా డేట్ 30 తారీఖు చెప్పినావు కదా ఆ టైంలో అప్పుడు ఇత్తు అన్నా అని నేను చెప్పిన. అంతవరకు ఈ నెల ఇగో ఈరోజు కరెక్ట్ 30 తారీఖు సాయంత్రం వచ్చి 1,11,000 ఇస్తాడు. ఇంతవరకు యాది లేదు. ఆ మంచి 23 తారీఖు పోయిండో 24 తారీఖు పోయిండో నాకు తెలియదు, అనవసరం. మళ్ళీ ఆ మంచి ఇల్లు అమ్ముకుంటాడో భూమి అమ్ముకుంటాడో ఏమనుకుంటాడో మాకు తెలియదు. నేను పెళ్లి పెట్టుకున్నా, నాకు పెళ్లి గిట్ట ఫిక్స్ అయింది. నేను చెబుతున్నది అందరి ముందు, బాయ్స్ ముందు గర్ల్స్ ముందు అందరికి ముందు చెప్తున్నా. నేనైతే ఆయన అయితే నాకు వేసిండే పాపం, నేను అడిగినప్పుడల్లా 500,000 రూపాయలు అయితే వేసిండు. ఆ మంచికి నేను ఒక్క నెల గిట్ట కరెక్ట్ ఒక్కరోజు అటు ఇటు అవుతుంది. ప్రతి నెల 16,000 కట్టుకుంటూ వచ్చినన్న. ఎందుకు అవుతుందని చెప్పలే. ఇప్పుడు హిస్టరీ గిట్ట తీయాలంటే నేను తీస్తా, అట్లేం లేదు. హిస్టరీ తీయాలంటే హిస్టరీ గిట్ట తీస్తా. ఇప్పుడే ఆడ పోలీస్ కాడ స్టేషన్ కాడ ఇచ్చొచ్చిన అందరి పేర్లు చాలా మంది ఇచ్చొచ్చినాం. ప్రతి నెల టైంకి కట్టినా ఒకరోజు అటు ఇటు అయింది. ప్రతి నెల టైమింగ్ టు కట్టినాం. మళ్ళీ ఎందుకని ఇట్లా మోసం చేసిపోవడం, ఇంతకు ఆ మంచిని ఏమన్నా ఇంతకు ఆ మంచిగా వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు తంతారు. నేను చెప్తున్నాను కదా, ఇంతమంది ఉన్నారు, దగ్గర 150 మంది ఉన్నారు, అందరు అంటారు. ఆ ఇక్కనేమో నేను ఫోన్ చేసినప్పుడు అరుణాక ఐక ఫోన్ ఎత్తది. ఫోన్ ఎత్తి అబ్బా అన్న లేడక చిన్న అన్న లేడు, తిరుపతికి పోయిండు, గుండు కూడా తీసుకుని ఒక మాట చెప్తుంది. మా పిల్లలకు బాగాలేదని వనపర్తిలో ఉన్నా అని చెప్తుంది. చిన్న నీ కోసమే డబ్బులు అడగనే పోతున్నా, మాపనారు పోతున్నా, గద్వాల పోతున్నా, వనపర్తి పోతున్నా. అవన్నీ ఏంటి కట్లా చెప్పలే, ఉన్నట్టు వాస్తవంగా చెప్పాలి, ఉన్నది వాస్తవంగా చెప్పాలి. అది ఇది అందరికీ నేను ఇది ఎంతవరకు ఉన్నా సరే అందరికీ నేను మనవి చేస్తున్నా. ఆ డబ్బులు మనందరం కావాల్సి ఖచ్చితంగా మనందరం ఎంతమంది 150 మందో 250 మందో నాకైతే తెలీదు. మన డబ్బులు మనం తెచ్చుకునేటట్లు ప్రయత్నం చేస్తున్నాం. ఒక లాయర్ని పెట్టుకుందాం, డబ్బులు మంచిగా ఒక 2,000 3,000 అవుతావో పెట్టుకుందాం. ఆ డబ్బులు గిట్ట అందరం కట్టుకుందాం, చేసుకుందాం. ఆ మంచి ఐపీ పెట్టుకుని పోయినట్ట 4 సంవత్సరాల వరకు. మళ్ళీ దొరకడం నాకు గిట్ట తెలియదు అన్న. ఇది రేపు పొద్దుటి పేపర్కి వస్తే రాకోకో, నేనేం బెదురుకోను. నేను చెప్తున్నా ఒకటే మాట, నాకు వచ్చేది ఇంకా 1,11,000 అంతే, ఏం లేదు. నేను పెళ్లి పెట్టుకున్నా, ఆ డబ్బులు ఇక్కడ వేరే వాళ్ళకి 2,50,000 ఉంటే కట్టేసినాం. ఆ డబ్బులు సరిపోవు. అది నేను చెప్పేది మ్యాటర్ అన్న. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే అన్న. ఇప్పుడు వీళ్ళకు పరిస్థితి తెలుసు, చిట్టీలో వేసినారు, సరే మేము తీసుకున్నాడు. దీని మీద నీ అభిప్రాయం చెప్పు. అంటే ఎట్లా ఇది వీళ్ళకు మళ్ళీ తిరిగి కట్టేదే కట్టదే, లేకుంటే ఇది కరెక్టా తప్ప ఏదైనా నాకు తెలియదు, అలాగే ఒక తమ్మునిగా నీవు కూడా బాధ్యత, అంటే నీ ఉద్దేశం చెప్పు. ఇప్పుడు మీ అన్న ఇట్లా వేసిండు కదా, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది ఉన్నారు, 100 సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇది వాళ్ళు ఎట్లా అంటే పైసా కష్టపడి కూడబెట్టుకొని కట్టేది. అటువంటిప్పుడు మళ్ళీ మీ అన్నకు నీవేం చెప్పదలుచుకున్నావు? ఇది తప్ప అంటావా రైట్ అంటావా నీ ఉద్దేశం చెప్పు. తప్పే అంటే ఇట్లా ఓడడం తప్పు. నేను కూడా చిట్టు వేసిన వచ్చిన ఇస్తున్నాడు, అది కూడా తీసుకొని వెళ్ళింది. అట్లా ఇంట్లో పెళ్లి కట్టిన పైసలు కూడా తీసుకొని వెళ్ళింది. మరి ఒకసారి మీరు పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి సామరస్యంగా ఏదో తేమంటున్నాం, మేము కూడా వద్దామని చెప్తాం. కూడా బాధ్యత వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా, మాకు తెలిసినా చెప్తాం, ఏమన్నా చెప్తాం వచ్చినాక. ఇప్పుడు కొంతమంది ఆవేశంతో ఉంటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఇవన్నీ మంచి జరగాలంటే కొంచెం మీరు కూడా సరే కొత్త ఒకటేసారి లేవు, కొన్ని తీసుకోండి, కొన్ని తర్వాత ఇస్తాం, అట్లా కొంచెం అరేంజ్ చేసి. మాకైతే ఏమి ఇచ్చినాడు, మాకైతే ఏమి ఇచ్చినాడు. వచ్చినా కూడా మేము చెప్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళ ఏడను కూడా, అంతే. బాబు డైలీ డ్యూటీకి వెళ్తా సార్, దానికి ఏం నైట్ డ్యూటీ చేస్తారు. కర్ణాటక ఇన్కమ్స్లో. సరే సార్. పేరు రామకృష్ణ. నాకు బాలకృష్ణ వచ్చేసి ఒక 4-5 సంవత్సరాలకి వెళ్ళి పరిచయం.
నా తరపు నుంచి ఫస్ట్ చిట్టి వేసినప్పుడు ఒక 15 నుంచి 18 మందిని వేయించిన. ఫస్ట్ బాగానే ఎత్తించిండు. దాని తర్వాత నేను DCM అసోసియేషన్లో పనిచేస్తా. 5 లక్షల చిట్టి వేయించిన, 16 నెలలు కట్టినాం. 2,56,000 రూపాయలు మొత్తం. నేను బాధ్యతతో ఉండి అసోసియేషన్ తరపు నుంచి నేను వేయించిన. వాడు పారిపోవడం వల్ల వాళ్ళు నన్ను అడుగుతున్నారు. నాతో 16 నెలలు కట్టినట్లు అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా సెప్టెంబర్ 11వ తేదీ నాడు 16,000 రూపాయలు వేయడం జరిగింది. విత్ ప్రూఫ్తో సహా ఉన్నాయి. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నన్ను టార్చర్ చేస్తున్నారు. బాబు నిన్ను నమ్మేసినాం చిట్టి, ఇప్పుడు నువ్వే కదా రెస్పాన్స్ అయ్యేది, అబ్బా పారిపోతే ఏమి, నువ్వు కట్టాలన్నట్లు నన్ను అడుగుతున్నారు. నేను నెలకు 12,000 జీతగాన్ని మాత్రమే 2,56,000 రూపాయలు కట్టాలంటే ఏడుకేళ్ళు కట్టాలి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను కూడా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినోనే. 12,000 జీతగాని మాత్రమే ఎంతసేపు ఉన్నా 2,56,000 రూపాయలు కట్టాలంటే నా వల్ల కావడం లేదు. నేను డైలీ ఒక పూట తినన్నట్లు కూడా ఉండి కూడా స్టేషన్ దగ్గరనే కూర్చుంటున్నా. ఇప్పటి వరకు కూడా ఏ న్యాయం జరగలే. 4-5 రోజుల నుండి పోలీస్ స్టేషన్ తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు దగ్గర 50-60 మంది నుంచి ఎంత అమౌంట్ కట్టిండ్రు, ఎన్ని నెలల నుంచి కట్టినాను ఫుల్ డీటెయిల్ తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు కూడా FIR ఫైల్ చేయలేదని మేము అనుకుంటా, చేయలేదు కూడా గ్యారెంటీగా. 4-5 రోజులకి స్టేషన్లోనే తిరుగుతున్నాం మేము. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఏ విధంగా కేసు పెట్టాలి దాన్నే పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే పరిశీలించింది లేదు, చేసింది లేదు. దగ్గర 5-6 రోజులు అవుతుంది. వాళ్ళ దగ్గర రాసుకున్న పాంప్లెట్లో కూడా ఉంది ఎంతమంది రాపించిండ్రు, ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు అనేది వాళ్ళ డీటెయిల్స్. మా డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇప్పటివరకు ఫైల్ చేయలేదు వాళ్ళు. మాకు న్యాయం జరగాలన్నట్లు మేము కోరుతున్నాం. దయచేసి దీన్ని పరిష్కరించి 100 నుంచి 150 మంది బాధితులు ఉన్నారు. ఒకరొకరు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చిట్టెత్తుకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఉన్నారు. కొంతమంది హార్ట్ పేషెంట్లు కూడా ఉన్నారు. హార్ట్ పేషెంట్లు బయట అప్పులు తెచ్చుకొని పలానాడు చిట్టెత్తిస్తాడు కదా, ఆ చిట్టెత్తుకొని అమౌంట్ కట్టుకుందాం బయట వాళ్ళ. కానీ హార్ట్ పేషెంట్లు ఉంటే కూడా బయట నుంచి పైసలు తెచ్చుకొని హాస్పిటల్ కట్టుకున్నాను కరెక్ట్ టైంకు. బాలకృష్ణ దగ్గర వేసిన ప్రతి ఒక్కరు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, రిచ్ అని ఎవరు లేరు. వాళ్ళు ఎంత ఎంక్వైరీ చేసినా కూడా మొత్తం పూర్. ఇవాళ కష్టం చేస్తే రేపు కడుపు నిండుతుంది అనే వాళ్ళు మాత్రమే బాలకృష్ణతో వేసింది. ఈరోజు వరకు కూడా పరారై దగ్గర 1 కోటి నుంచి 1,50,00,000 పైన మాటనే కానీ కింది మాట అయితే కాదు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, చిట్టి బుక్కులు ఉన్నాయి, అతని సంతకాలు ఉన్నాయి. భార్యాభర్త ఇద్దరు కలిసి చేసిండ్రు. ఇది ఒకరు కాదు. బాలకృష్ణ ఎడ్యుకేటెడ్ పరంగా చాలా తక్కువ. భార్య చదువుకున్నది బాగా, ఆమె లెక్చరర్, ప్రైవేట్ లెక్చరర్. ఆమెకి ఇన్ని తెలిసి కూడా ఇంతమంది కొట్టాలని ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ దీన్ని పరిష్కరించి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా సరే కానీ దీన్ని న్యాయం చేయాలి మీరు ఖచ్చితంగా. ఈ న్యాయం చేయకపోతే చాలామంది బాధితులు గ్యాస్ పోసుకొని అంటిపెట్టుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఫస్ట్ రోజు ఇది ఇయ్యలటికి 4-5 రోజులు కాబట్టి మీకు తెలియదు. ఫస్ట్ రోజు నాడు గ్యాస్ పోసుకొని అంటిపెట్టుకోవాలని కూడా చాలామంది అనుకున్నారు. చచ్చిపోవాలని చాలామంది మగవాళ్ళ ఆడపిల్లలకి ఏడ్చిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇక్కడ ఇన్ని దినాలు కష్టం చేసిన పైసలు ఇట్లా అయినాయి కదా, నేలపాలు అయినాయి కదా, అసలు మనకు అంత చిక్కకుండా పోయింది కదా అన్నట్లున్నారు. అతని ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అంటే ఏం లేవు. వాళ్ళ అమ్మ నాయన పేరు ఏదో ఉన్నాయి, అతని పేరు మీద అయితే ఏం లేదు. కానీ దానికి మాత్రం పరిష్కరించాలి. ఏందనేది ఎక్కడున్నా పట్టుకోవాలి ఖచ్చితంగా. దయచేసి అధికారులు త్వరగా చర్య తీసుకోవాలని, బాధితుని ఏడున్నా సరే మాకు అప్పగించి దానికి సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మాకు డబ్బులు ఇప్పించగలరు, ఎక్కడున్నా సరే బాధితుని పట్టుకొచ్చి డబ్బులు ఇప్పించగలరు. ఇంతమంది కొట్టుకొని పోవడం అనేది తప్పు. ఖచ్చితంగా పట్టుకోవాలి మీరు. నేను 5 లక్షల చిట్టి వేసి 12 నెలలు అయింది. నా పేరు కన్మేట బాలేశ్వరమ్మ అంటారు. ఈడ తెలియక వేసినాం. 2 సార్లు వేస్తే మంచిగా ఎత్తిచ్చిండు అని మళ్ళీ వేసినాము. సుక్క బాలకృష్ణ దగ్గర వేసినాం కొత్తకోట. చిట్టి వేసినాం 5 లక్షల చిట్టి 12 నెలలు అయింది. మళ్ళీ 2 లక్షల చిట్టి 6 నెలలు అయింది. అదొకటి వేసినాం. 5 లక్ష రూపాయల చిట్టి మళ్ళీ ఒకటి వేస్తే 5 నెలలు అయింది. ఇవల్ల తీసుకున్నాడు, పోయిండు. దావని చెప్పు. మీరు ఎంతమంది? నేను వేసిన 5 లక్షల చిట్టికి ఎంతమంది? 5 లక్షలు నేనంటే నా కొడుకు వేసిండు మొత్తం. అవి మాకు ఇంకా చెప్పలేదు. అది రెగ్యులర్ కట్టించుకున్నది, ఆల్రెడీ రెగ్యులర్ కట్టించుకున్నది. మీకు ఇంత అని చెప్పలేదు మాకు. మేము నమ్మకంతో ఏం చేసినంటే 2 సార్లు మంచిగా ఎత్తిచ్చిందని మోసపోయి వేసినాం. 3వసారికి జంపు చేయాలని చేసినది. అది 2వసారి సుక్క బాలకృష్ణతోనే వేసినాం. 2 సార్లు మంచిగా ఎత్తిచ్చింది. 3వసారికి ఎత్తుకొని పోయింది. ఇంకా అంటే బాలకృష్ణతో ఒక్కంతో వేసిండ్రా? భార్యతోటే మొత్తం మొగుడు పెళ్ళం. భార్య పేరు ఏం పేరు? ఆమె పేరు నాకు తెలియదు. ఇంకా అర్నానంట అసలు
ఇంకా మీరు చెప్పు. నేనే 5 లక్షలు చిట్టి వేసిన. నా పేరు మన్యమ్మ ఆమడాకుల మన్యమ్మ. 5 లక్షలు చిట్టి వేసిన. నా బిడ్డ పెళ్లికి ఇస్తాని వేసిన. ఇక 9 నెలలు అయింది. 9 నెలలకు ఇస్తా 20 తారీఖు ఇస్తా అని చెప్పిండు. 20 తారీఖుకి వెళ్ళదు. ఈ సుంకన్న ఆయన పేరు ఏంటి నాకు తెలియదు. మాకు తెలియదు మాకు. ఈ బాలకృష్ణ దగ్గర మా పాప వేయించింది. నేను వేయించిన ఆమె వేసింది. ఫస్ట్ వేసినాక మాకు పెళ్లికి మంచిగా ఇచ్చిందని వేయించింది. నా పేరు నవీన్ కుమారు. నాది కొత్తకోట. ఈ బాలకృష్ణ ఇంటి దగ్గరనే నాది ఇల్లు. ఇది నా ఫ్రెండే ఇతను. ఇతని దగ్గర నేను ఫస్ట్ 2 లక్షలు చిట్టి వేసినా అప్పుడు ఎత్తిచ్చిండు. 5 లక్షలు చిట్టి వేసినా నాకు అప్పుడు ఎత్తిచ్చిండు. అతను నమ్మి నేను సొంతంగా ఫస్ట్ 5 లక్షలు వడ్డీకి ఇవ్వడం జరిగింది. మంచిగా కట్టిండు కదా అని నేను మా బంధువులతోటి కూడా వడ్డీకి ఇప్పించిన పైసలు. అవి కట్టలేడు. చిట్టి కూడా ఒక చిట్టి ఎత్తిచ్చేది ఉంది. ఆ చిట్టి కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్తే కూడా 5 లక్షల చిట్టి ఎత్తిచ్చేది ఉంది. అది ఈ నెల ఆ నెల అని చెప్పి దగ్గర 5-6 నెలలు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. నేను మా వాళ్ళకి చెప్పి నా ఈ పైసలు కూడా కావాలా, అసలు ఈ చిట్టి కూడా ఎత్తియాలని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో నేను పంచాయతీ పెట్టించిన. పంచాయతీకి భార్యాభర్త ఇద్దరు ఒప్పుకొని ఆగస్టులో నాకు పైసలు కంతుల వారీగా కడతా అని చెప్పి ఒప్పుకున్నారు. ఆగస్టు కంతు కట్టకుండా 1 నెల వాయిదా వేసిండు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తా అని. అట్లా సెప్టెంబర్ 20 తారీఖు నాకు ఇవ్వాలా. సెప్టెంబర్ 25కి ఇస్తా అని చెప్పి 23వ తారీఖు ఇంటి నుంచి పరారయ్యాడు. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. మీరు అతని దగ్గర చిట్టి వేసినట్లు ఏమన్నా ప్రూఫ్ ఉన్నాయా? ఉన్నాయి. చిట్టి బుక్కులు రాసిచ్చిండు. నేను పైసలు ఇచ్చినది కూడా ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి. తర్వాత నా పెద్ద మనుషుల మధ్యలో వేసి పంచాయతీ పెట్టినాక కూడా నాకు అగ్రిమెంట్ రాసిచ్చిండు. భార్యాభర్తలు ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఎవరు ఒత్తిడి లేకుండానే నాకు అగ్రిమెంట్ రాసిచ్చిండ్రు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆగస్టులో నాకు పైసలు ఇవ్వాలా. 1 నెల వాయిదా అన్నాడు. వాయిదా ప్రకారం సెప్టెంబర్ 20 వరకు ఆయన 23 నాడు పరారయ్యాడు. పోలీస్ స్టేషన్కి ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. బాధితులందరూ జమ అయినాక అందరి దగ్గర వివరాలు సేకరించి ప్రూఫ్లు సేకరించి దాని ప్రకారం వాళ్ళు కేసు వేస్తామని చెప్పిండ్రు. కంప్లైంట్ మేము దగ్గర 3-4 రోజుల నుంచి తిరుగుతున్నాం. కాబట్టి ఇంకా బాధితులు వస్తున్నారు. బాధితులు వచ్చినాక అందరి వివరాలు సేకరించి కంప్లైంట్ చేస్తామని చెప్పారు. ఈరోజు చేస్తామని అన్నారు వాళ్ళు. అందుకే మా పొద్దు నుంచి మేము పోలీస్ స్టేషన్ కాడనే ఉన్నాం. అందరం పోయి చెప్పాము ఆడికి స్టేషన్ దగ్గరికి. రాతపూర్వకంగా రాసినాము. ఇచ్చినాం. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. అదే. నా పేరు భాగ్యమ్మ. భాగ్యమ్మ. ఏ భాగ్యమ్మ అంటారు? జీ భాగ్యమ్మ. ఇదే ఊరు. అయితే ఎన్ని లక్షలు చిట్టి వేసినావు నువ్వు? 5 లక్షల చిట్టి వేసిన. 5 లక్షల చిట్టి వేస్తే కొన్ని రోజులు బ్యాంకులు వేసిన ఎవరికి ఇవ్వకూడదని. ఇట్లే బ్యాంకులు ఉంటే నాకు ఊరికి ఏమన్నా సరే 3 పిల్లలు ఉండరు వానికి ఎట్లా అని చెప్పి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఇచ్చిన. ఇంకా అంతే సార్. అవి ఇవ్వలే, ఇవి ఇవ్వలే, ఒక మిత్తి ఇవ్వలే, 1 రూపాయి కూడా ఇవ్వలే. అంటే గతంలో నువ్వు ఇంతకు ముందు ఎప్పుడన్నా వేసినావా? ఇప్పుడే ఫస్ట్ వేసినావా ఈ బాలకృష్ణ దగ్గర? ఒక్కసారి వేసినాం. అప్పుడు కూడా ఇట్లా ఇచ్చిండు. 1,10,000 ఇచ్చిండు. అప్పుడు మంచిగానే ఇచ్చిండు. అయితే మంచిగా ఇస్తాడని నమ్మి అట్లా రెండోసారి మోసం అట్లా. నా పేరు రమేష్ గౌడ్ పాలెము. మా చిన్నాయన ఈడ మంచిగా ఇస్తారు అని అన్నందుకు మా చిన్నాయన మాటలు నమ్మి ఈడ వేసిన. సుక్క బాలకృష్ణతోటి ఒకటి 11 నెలలు, ఒకటి 9 నెలలు, 5 లక్షల చిట్టీలు 2 వేసిన. అక్టోబర్ 25 తారీఖు ఇస్తానే చెప్పాడు. ఇంతవరకు ఇవ్వలేదు. స్టోక్ వచ్చినప్పుడు ఊక 3-4 సార్లు అడిగినాం. అడిగితే ఊక ఇప్పుడు ఇవ్వను లేవు, అందరికి టైం చెప్పిన, అందరికి ఒక్కొక్క నెల అయినాకనే ఇస్తా అని అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. డిప్పు సిస్టమ్ వేస్తున్నావా అంటే అట్లా చెప్తలేడు. ఏమీ చెప్పకుండా ఇస్తా అనుకుంటా ఆడికి ఇట్లా అన్నాడు. ఇంకా మేము ఆడికి నాకు డౌట్ వచ్చి ఊక మా చిన్నాయనని మా ఇంటికి పంపిస్తే మాకు ఇట్లా తెలిసినాక నేను వచ్చి వెళ్ళటికి 5 రోజులు అవుతుంది. తిండి లేదు, తిప్పలేదు, ఇట్లకెళ్ళి తిరుక్కుంటూ ఉన్నాం. పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మాకు ఇంకా నన్ను నమ్మి ఒక ఆయమ వేసింది. ఆయమ టార్చర్ ఎక్కువైపోయింది. మేము ఆయమకి నిన్ను నమ్మి ఇచ్చినా కానీ నేను ఆయన నమ్మి ఇవ్వలేదు అని అంటుంది.
ఆమె ఏం చేయాలో మాకు తెలుస్తలేదు. ఆమె ఒక నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అంటుంది. హైదరాబాద్లో రాజేంద్ర నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తాను అంటుంది. ఇంతవరకు నేను ఆమెకి జరిగేదాల్లో వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉన్నా. ఆమె చూస్తూనే ఉంది, మళ్ళీ అడుగుతూనే ఉంది. అది ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వీళ్ళకు జస్టిస్ జరగాలని కోరుకుందాం. పాపం అందరూ ఎంతో కష్టపడి దాపెట్టుకున్న డబ్బులు చిట్టీలు కట్టుకుంటారు. అసలు డబ్బులని వీళ్ళు ఇట్లా చేయడం చాలా తప్పు. పోలీస్ స్టేషన్లో అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. చూడాలి తర్వాతకి ఏమవుతుందో. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.